ప్రాక్టికల్గా చూస్తే హసీనా వెళ్ళటం అంత సులువు కాదు. ఒకవేళ ఆమె నిజంగా ఢాకా ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే మరణశిక్ష వారెంట్ అమలులో ఉంది కాబట్టి ఇమిగ్రేషన్ కౌంటర్ దాటక ముందే అరెస్ట్ కావటం ఖాయం. ఒకవేళ హసీనాను జైల్లో పెడితే సింపతి వేవ్గా మారి అవామీ లీగ్ మళ్ళీ విధుల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా నేను వస్తున్నా అంటూ షేక్ హసీనా చెప్పిన ఒకే ఒక్క మాట ప్రస్తుతం తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి హైడ్రామా జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇదే అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు మనతో బండారు రామ్మోహన్ రావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సంపత్. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను బంగ్లాదేశ్కు తిరిగి వస్తున్నానన్న షేక్ హసీనా ప్రకటనను ఎలా చూడాలి? అలాగే రాజకీయ వ్యూహంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలా? సంపత్, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకుంటాం. ఎప్పుడు 2 ఏళ్ళు అయింది ఆమె ఆగస్టు వస్తే, ఆమె ఇండియాకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ప్రభుత్వం పడిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు జంజీ తిరుగుబాటు లాంటిది అనుకోవచ్చు. కనుక యువత తిరుగుబాటుతోని ఆమె తప్పనిసరి పలాయన చిత్తగించాల్సి వచ్చింది. పరిపాలన బాగలేదనే దానికంటే ఆమె విలాసాలు ఎక్కువైంది, అవినీతి ఎక్కువ ఉంది అనే దాని మీద ప్రజలు తిరగబడ్డారు. అక్కడ యువత తిరగబడ్డారు. దాంతో ఇండియాకి వచ్చింది. ఇండియాలో ఆశ్రయం పొందుతున్నది రేపు ఆగస్టు వస్తే 2 ఏళ్ళు. ఈ లోపు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మనకు మహమ్మద్ యూనస్, ఆయన సంస్కరణవాదిగా, మన సహకార రంగాన్ని పటిష్టపరిచిన వాడిగా, మైక్రో ఫైనాన్స్ పెద్ద ఎత్తున చేసిన వాడిగా పేరుంది. అంతర్జాతీయంగా అవార్డు కూడా అందుకున్నాడు. ఆయన తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు మైనార్టీ మీద దాడి జరిగింది. మైనార్టీ అంటే అక్కడ హిందువులు మైనార్టీ ఇంకా దాడి జరిగింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలు పెడదామని దాదాపు 1.5 year ఆయనే ప్రధానిగా, ఆయన తాత్కాలిక పాలకుడిగా ఉండి నిష్క్రియాత్మకంగా ఉన్నాడు అనే భావన కూడా ఆయన మీద ఉన్నది. కనుక ఎన్నికలకు పోయారు. వరకు చైనా అనుకున్న విధానాలు ఎక్కువ అవలంబించారు, మనకు వ్యతిరేక విధానాలు ఎక్కువ అవలంబించారు. ఒకనాటి నుంచి బంగ్లాదేశ్ మన పట్ల వ్యవహరిస్తున్నాం సుహృద్ వాతావరణాన్ని మొత్తం నాశనం చేసింది ఆయన. ఆ తర్వాత తారిక్ రెహమాన్ ఏదైతే దాదాపు 17 సంవత్సరాలు ప్రవాసంలో ఉండి లండన్ లో ఉండి వచ్చిన ఆయనను గత పాలకుల కొడుకు గనుక, అట్లాగే మనకు జియావుర్ రెహమాన్, అట్లాగే ఖలీదా జియా కొడుకు గనుక ప్రజలు ఆదరించారు. ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి కూడా, ఎందుకంటే అప్పటికే అవామీ లీగ్ను నిషేధించింది ప్రభుత్వం. అట్లాగే పీపుల్స్ మన నేషనల్ పార్టీ ఏదైతుందో దానికి ఉన్నది ఒకటే గెలిపించాల్సి వచ్చింది. ఎందుకంటే అవామీ లీగ్ పోటీ చేయడానికి అవకాశం లేకుండా వివిధ రూపాలకు పోటీ చేసింది కనుక వాళ్ళు గెలవలేదు. పోతే ఇప్పుడు ఈ ప్రకటన ఏంటంటే మళ్ళీ మర్చిపోకముందే ప్రజల దగ్గరికి పోదామని ఆమె అనుకుంటున్నట్టుంది. మంచిదే అంటున్నాను నేను. తర్వాత పరిణామాలు ఏం జరుగుతుంది ఇంతకుముందు చెప్పారు కదా, అంత ఈజీ ఏం కాదు. వారికి అక్కడికి పోయిన తర్వాత అరెస్ట్ చేస్తారు, చేసిన తర్వాత ఉరిశిక్ష అమలు చేస్తారా లేదా అంటే దుర్మార్గమైన ఈ ముస్లిం కంట్రీస్ లో చాలా వరకు అంటే ఛాందసవాద చట్టాలు ఉన్న కంట్రీస్ లో వరకు చెప్పాలంటే ప్రజాస్వామ్యం లేదు. పేరుకు ప్రజాస్వామ్యం. గతంలో మన గుట్టోను ఉద్దేశించిన పాకిస్తాన్ చూసినామా. అందుకని ఇక్కడ కూడా స్వాతంత్ర సమరయోధుడు ఒక రకంగా బంగ్లాదేశ్ బంగ బంధు అనే పేరున్న ముజిబుర్ రెహమాన్నే హత్య చేసిన బంగ్లాదేశ్ మరి ఈమె పట్ల ఎట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తుందా అనే సమస్య లేదు. కనుక అవామీ లీగ్ కార్యకర్తలంతా వీధుల్లోకి వచ్చి మరొక వీధి పోరాటం జరుగుతుంది పోతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పీపుల్స్ నేషనల్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈమె పోగానే వెంటనే అక్కడ అల్లకల్లడం జరిగితే దాన్ని బట్టి కూడా మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కోర్టు అనే పేరే గానీ ఆమె శిక్ష చెల్లదు. ఎందుకంటే ప్రపంచం అంతా దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదనుకుంటున్నాను. అయితే చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఈ పోవడం వల్ల బంగ్లాదేశ్ లో మరికొంత అలజడి మాత్రం రేగే అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. చెప్పండి. అంటే మొత్తం ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే భారత్ కు దూరంగా చైనాకు దగ్గరగా వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అంటే జియో పాలిటిక్స్ లో సంపత్ మనకి ఎట్లా ఉంటదంటే, చైనానేమో అమెరికా సామ్రాజ్యవాదానికి చైనా సామ్రాజ్యవాదానికి తేడా ఉంటుంది. అమెరికా సామ్రాజ్యవాదం ఇప్పుడు ఆయుధాలు సప్లై చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఆయా దేశాల మీద తంపులు పెడుతుంది. ఇది అట్లాగా చైనా సామ్రాజ్యవాదం ఎక్కడ యుద్ధాలు ప్రోత్సహించదు, యుద్ధాలకు పోదు, తాను యుద్ధంలో దిగదు. కానీ అక్కడ ఆర్థిక యుద్ధం చేస్తుంది. అంటే మనం ఎంత సహాయం చేసినా అపకారికి ఉపకారం నెపమెన్నక చేయి వాడ నేర్పరసుమతి అన్నట్టు అపకారికి ఉపకారం చేయాలి. కానీ ఉపకారికి అపకారం చేస్తుంది బంగ్లాదేశ్. ఎలా చేస్తుందంటే అక్కడ పోర్టులు కానీ ఆర్థిక విషయాలలో కానీ మన బంగ్లాదేశ్ లో ఈ చైనా జోక్యం ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడులు పెట్టి మెల్లమెల్లగా కబలిస్తుంది. ఒంటే గుడారం లాగా అది శ్రీలంకలో కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ లో కావచ్చు, ఆఖరి నేపాల్లో కావచ్చు, పాకిస్తాన్ లో ఎట్లాగా ఉన్నది. కనుక ఆ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకొని చైనా మెల్లమెల్లగా మనకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది.
అయినా సరే మొన్నటి బడ్జెట్ లో మనం గతంలో కేటాయించిన దాన్ని సగం కేటాయించాం, కొంత చురక పెట్టాలని చెప్పి. అందుకని చైనా పాలసీ ఎప్పుడు కూడా అమెరికా లాగా బహిరంగంగా ఉండదు, లోపడాకరంగా ఉంటుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థలను, పోర్టులను, వాణిజ్య కేంద్రాలను, వాళ్ళకు వచ్చే ఆదాయ వనరులను స్వాధీనం చేసుకొని అప్పులు ఇచ్చి, అంటే షావుకారు అప్పులు ఇచ్చి దాని మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపెడుతుంది, పెత్తనం కూడా చేయాల్సింది. ఆ రకంగా దాని వల్ల ఓకే. బంగ్లాదేశ్ లొంగిపోయింది తప్ప అటు పక్కన వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిలో సరిగ్గా ఉంటే బాగానే ఉండేది. కానీ బంగ్లాదేశ్ లో పాలకులు చేసిన తప్పుల వల్ల, ముఖ్యంగా 5 సార్లు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా చాలా తప్పులు చేసింది. దానికి ఒక రకంగా తాను చేసుకున్నదే ప్రయంకృత అపరాధమే. కనుక ఇవాళ దేశం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ ఇప్పుడు పోయి ప్రజలకు సమాధానం ఏం చెప్పుకుంటుంది? ఓకే ఎప్పుడు ఒకే రామ్మోహన్ గారు. తీరుగా ఉండదు. అంటే ఒకవేళ ఒక్క ఇప్పుడు మాట చెప్తాను. బంగ్లాదేశ్కి హసీనా కనుక వెళ్ళినట్లయితే ఆమె అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మొత్తంగా అంటే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే అంతకుముందు ఇప్పుడు మన జియావుల్ హక్, అట్లాగే మన జియావుర్ రెహమాన్ కొడుకైన తారిక్ రెహమాన్ మరి 17 ఏళ్ళు ప్రవాసంలో ఉంది కదా. వచ్చిన తర్వాత ఆదరించారు కదా. వాళ్ళిద్దరి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, తల్లి మీద కూడా ప్రధానిగా ఉన్నప్పుడు. కనుక ఎప్పుడు కూడా ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు, చాలా తొందరగా జ్ఞాపకం రెండు ఉంటాయి. కనుక అటువంటి 17 ఏళ్ల ప్రవాసంలో ఉన్న ఆయన్నే గెలిపిస్తే, అంటే అసలు నిజంగా రాజకీయాలతో సంబంధమే లేదు. ఆయన యవ్వనంలో అటు వెళ్ళిపోయిండు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకా హసీనా ప్రభావం తప్పనిసరి బంగ్లాదేశ్ ప్రజల మీద ఉంటది కదా. ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, మళ్ళీ జంజి మన తిరుగుబాటు చేసిన వర్గం ఏం చేస్తుంది? ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఒక్కటే ఉండవు కదా. చూసాం మనం తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ రకరకాలుగా ఏదైతే తిరుగుబాటు చేసిన జంజి యువతనే ఈయన మీద కూడా, యూసఫ్ మీద కూడా చాలా విమర్శలు చేసింది. అందుకు ఇప్పుడు తారిక్ రహమాన్ వచ్చి మా అయితే 6 నెలలు కూడా కాలేదు కనుక, ఫిబ్రవరిలో వచ్చాడు కనుక ఈ 6 నెలల్లో ఏం కాలేదు కనుక పెద్ద ఎత్తున మరి ఈయన మీద ఇంకా వ్యతిరేకత రాలేదనుకుంటున్నాను. కొంచెం ఒత్తి పనులు చేయడమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్, ఇప్పుడంతా లేవు కనుక 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఇప్పటి నుంచే మరి ఈ హసీనా నిలబడుతుందా, పోయి అక్కడ నిలదొక్కుంటుందా, లేదంటే ఓకే. అరెస్ట్ చేసి జైల్లో ఉంటే ఆ సానుభూతి కోసం మళ్ళీ 4 ఏళ్ల తర్వాత గెలుస్తా అనుకుంటుందా, అసలు ఉరిశిక్ష విధించకుండా ఆ 4 ఏళ్ళు అవుతారా? ఇవన్నీ శేష ప్రశ్నలే.